హాయ్, వెల్కమ్ బ్యాక్ టు వైభవ్ జాహ్నవి ఛానల్. మేమైతే ఇప్పుడు తలకోనకి వచ్చాము. తలకోన తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలంలో ఉన్న ఒక ఫేమస్ టూరిజం ప్లేస్ అండి. ఇది టీటీడీ ఆధ్వర్యంలో ఉంది. సో మేము రాగానే ఇక్కడైతే వెహికల్ పార్క్ చేసేసాము. ఇక్కడ స్టార్టింగ్లోనే సిద్ధేశ్వర స్వామి వారి ఆలయం ఉందండి. మనం తలకోనలో మెయిన్గా చూడాల్సినవి ఒకటి సిద్ధేశ్వర స్వామి ఆలయం, ఇంకొకటి వాటర్ ఫాల్స్. టెంపుల్ దగ్గరే పోలీస్ కంట్రోల్ రూమ్ ఉంది. అలాగే ఇక్కడికి వచ్చి స్టే చేయాలనుకునే వారి కోసం రూమ్స్ కూడా ఉన్నాయి, అవి టీటీడీ వారివి. ఫస్ట్ అయితే ఆలయం లోపలికి వెళ్ళి సిద్ధేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఆ తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాము. ఈ తలకోన తిరుపతి నుండి 45 to 49 కిలోమీటర్స్లో ఉంటుందండి. అలాగే పీలేరు నుండి 50 కిలోమీటర్స్ ఉంటుంది. తలకోన సిద్ధేశ్వర స్వామి దేవస్థానము చరిత్ర, అలాగే తలకోనకి తలకోన అని పేరు ఎందుకు వచ్చింది, ఫస్ట్ అయితే ఈ రెండు తెలుసుకుందాం. 17వ శతాబ్దం నాటికే ఇక్కడ సిద్ధేశ్వర స్వామి ఆలయం ఉందంట. 1710లో వనం అప్పస్వామి అనే సిద్ధుడు తన 12వ ఏట ఈశ్వరుడు కోసం తపస్సు చేయగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఇక్కడ స్వామివారు సిద్ధేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు. 1733లో అప్పస్వామి సిద్ధుడు స్వామివారి ఆలయంని పునఃప్రతిష్ఠ చేశారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలించిన ఎర్ర వెంకటప్ప నాయుడు కుమారులు వనం అప్పస్వామికి ఈ తలకోన ప్రదేశాన్ని దానంగా ఇచ్చారు. ప్రస్తుతం సిద్ధేశ్వర స్వామి ఆలయం టీటీడీ వారిది. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే పిల్లలు లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది అని ఇక్కడికి వచ్చే భక్తుల విశ్వాసం. శ్రీ మహాగణపతి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, నవగ్రహ మండపం, శ్రీ సిద్ధేశ్వరి అమ్మవారి ఆలయాలు ఉపాలయాలుగా ఇక్కడ ఉన్నాయి. మహాశివరాత్రి రోజు నుండి 5 రోజులు ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పొంగళ్ళు స్వామివారికి నైవేద్యంగా సమర్పించి వారి మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే కార్తీక మాసంలో 1 రోజుల పాటు స్వామివారికి విశేష అభిషేకాలు జరిపిస్తారు. తలకోనకి తలకోన అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. శ్రీనివాసుడు తన కళ్యాణానికి కుబేరుని వద్ద అప్పు తీసుకున్న ధనాన్ని లెక్కిస్తూ అలసిపోయి తలకోన వైపు తల పెట్టుకొని పడుకున్నట్లు పురాణ గాథ చెబుతుంది. అందుకే ఈ ప్రదేశానికి తలకోనగా పేరు వచ్చిందట. గుడి పక్కనే మీరు గనక చూసారంటే చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. అలానే కొంచెం ముందుకు వెళ్తే టీటీడీ వారి రూమ్స్ ఉన్నాయి. అవి పర్ డేకి 400 అలా చార్జ్ చేస్తారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇవన్నీ ప్రైవేట్ రూమ్స్ అండి. సో ఇవి పర్ డేకి 600 అలా చార్జ్ చేస్తారంట. శివరాత్రి టైంలో కావచ్చు, లేదంటే కార్తీక మాసంలో అలాంటప్పుడు 1000 రూపీస్ అలా చార్జ్ చేస్తారు. ఇక్కడ మెస్ కూడా ఉన్నాయండి. ఈ మెస్లో అయితే రామ్లమ్మ మెస్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ. మీరందరూ ఓసే రామ్లమ్మ మూవీ చూసే ఉనింటారు. అందులో విజయశాంతి గారి చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన ఒక అమ్మాయి అందరికీ గుర్తే ఉనింటుంది. ఆవిడదే ఈ మెస్ అండి. ఆవిడ ప్రెజెంట్ అయితే యూఎస్లో ఉన్నారు. మేము ఇక్కడైతే లంచ్ టైంలో వచ్చి ఫుడ్ తిన్నామండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. తలకోన అనేది నేచర్ లవర్స్కి అయితే చాలా నచ్చుతుందండి. ఇక్కడ సిగ్నల్ అయితే అస్సలు ఉండదండి. మన దగ్గర మొబైల్ ఉన్నా కూడా అసలు వర్క్ అవ్వదు. ఎక్కడో ఒక ప్లేస్లో కాసేపు అలా వస్తుందేమో తెలియదు, కానీ మ్యాక్సిమం అయితే సిగ్నల్ ఉండదు అస్సలు ఇక్కడ. సో ఇక మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నామండి. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుంది. పెద్దవాళ్ళకైతే 30 రూపీస్, అలాగే చిన్న పిల్లలకైతే 10 రూపీస్. ఇక్కడ మీరు లోపలికి ఎంటర్ అయిన తర్వాత పిల్లలు కనుక ఉండేటుకుంటే మీతో పాటు ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే అక్కడ అస్సలు ఏ షాప్స్ ఉండవండి. వాటర్ దొరకదు, ఫుడ్ దొరకదు. సో పిల్లలు ఉన్న వాళ్ళు కాస్త వాటర్ బాటిల్ అయితే తీసుకొని వెళ్ళండి. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయండి. వెళ్ళే దారంతా కూడా ఉన్నాయి. సో అవైతే ఇంకా మన మీదకి వచ్చేస్తే ఏదైనా మన చేతిలో ఒక ప్యాకెట్ ఉన్నా ఏమున్నా సరే అవి కనుక చూసిందంటే దగ్గరికి వచ్చేస్తాయి. సో చేతిలో అయితే ఒక పెద్ద స్టిక్ ఏదైనా పట్టుకొని వెళ్ళండి వెళ్ళేటప్పుడు. యాక్చువల్గా అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెహికల్స్ అలో చేస్తారండి. కానీ మేము వచ్చిన టైంలో ఏమైందంటే ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పి వెహికల్స్ని అలో చేయడం స్టాప్ చేశారు. సో ఇక చేసేది ఏమీ లేక నడుచుకొని వెళ్ళాము. సిద్ధేశ్వర స్వామి ఆలయం నుండి దగ్గర 3 కిలోమీటర్స్లో ఉంటుందంట అండి వాటర్ ఫాల్స్.
సూర్యకిరణాలు నేలకు పడనంత దట్టంగా ఉన్నాయండి ఈ ప్రాంతంలో ఉండే ప్రకృతి అందాలు. ఇక్కడికి వచ్చే వారిని అవి కట్టి పడేస్తున్నాయి. చుట్టూ అడవి, అడవిలో సిద్ధేశ్వర ఆలయం, ఆ ఆలయంకి దగ్గరలో వాటర్ ఫాల్స్, ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ పెద్ద పెద్ద చెట్లు, మధ్యలో రోడ్, ఆ రోడ్డు మీద ప్రకృతి అందాలు మనల్ని కట్టి పడేస్తున్నాయి. ఇంతటి ప్రకృతి అందాల మధ్య అసలు నెట్వర్క్ లేని మరో ప్రపంచం. అసలు అద్దిరిపోయిందండి ఈ ట్రిప్ అయితే. నాకు చాలా చాలా నచ్చింది. మీరు కూడా వెళ్ళి ఈ ప్రకృతి అందాలను చూసేయండి, అలానే వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేయండి. అక్కడ మీరు చూస్తున్నదైతే వాటర్ ఫాల్స్ కాదండి, ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి వాటర్ ఫాల్స్కి అయితే. అక్కడి నుంచి వస్తున్న వాటర్ ఇదంతా కూడా. చూడండి ఎంత బాగుందో ఈ ప్లేస్. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళే రోడ్ అంతా నేను చూపించట్లేదండి, డైరెక్ట్ వాటర్ ఫాల్స్ చూపిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ ఎవరైనా గనక వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే ఇంకొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.